నిజంగా కూడా ఇప్పటికి చాలా పదాలు పోయాయండి. ఇప్పటికే చాలా పదాలు పోయాయి. ఒక రకంగా చెప్పాలి చెలిమే అనేవాళ్ళు సార్. చెలిమి లేదు వాళ్ళ తెలంగాణలో చెలిమే అంటారు. ఊట అంటారు. ఊట అంటారు చెలిమే. ఇప్పుడు లేదు అది. నీటి చలమలు అంటాం. అంటే అసలు మనం దాని గురించి మాట్లాడడం మనం సగం పదాలు పోయినాయి. ఇప్పుడు కచ్చురం అనేవాళ్ళు సార్. ఎడ్ల బండిని కచ్చురం. అసలు ఎడ్ల బండే లేదు ఇవాళ. మామూలు జనాల దగ్గరికి వెళ్ళి ఇవాళ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇప్పుడు ఈవెన్ నేను నా బాధ కూడా అదే. ఇప్పుడు నేను నేర్చుకున్న నా మాతృభాష లేదా నాకు సంబంధించినటువంటి మా పల్లెటూరులో ఉండేటువంటి భాష నా కొడుక్కి అర్థం కాదు. నాకు బాధేస్తోంది. బట్ వాళ్ళకి వాడుకలో లేనప్పుడు పదాలు పోతుంటాయి అంతే కదా. న్యాచురల్ వాడుకలో లేవు అవి. సూరు అనేవాళ్ళు ఇప్పుడు సూరు లేదు, స్లాబ్ వచ్చింది. సూరు లేవు. సో మనం బేసికలీ మనం మాట్లాడాలనుకుంటే ఏం చేయాలి? తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అందరూ కలిసి భాషను బతికించుకోవడం కోసం ఒక్కడు మాట్లాడాడు. మళ్ళీ భాషను బతికించుకుందామని మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను తమిళనాడులో చదువుకున్నాను సరే, ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో తమిళనాడులో ఇన్ని పదాలు తెలుసు అసలు. ఇప్పుడు పార్టీ మన తెలుగులో లేదు పదం. పార్టీ అంటే ఏంటి? పక్షం అంటాం కావచ్చు, రాజకీయ పక్షం అంటారు. ఇట్ లిటరల్ మీనింగ్ కాదు, కానీ వాళ్ళ దాంట్లో కచ్చి అంటారు. తమిళ్లో పదం ఉంది. కంప్యూటర్కి తమిళ్లో పదం ఉంది కాణిని అని. మన దగ్గర కంప్యూటర్కి పదం లేదు. ఈనాడు వాళ్ళ పుణ్యమా అని ఏదో ఇంటర్నెట్ ని అంతర్జాలం అనడము కొన్ని పదాలు వాడుతున్నారు. ఇప్పుడు రైలు ఉంది, తెలుగులో ఏం పదం ఉంది? ధూమ శకటం అంటాం. ధూమమే లేదు ఇవాళ. పొగతో నడవట్లేదు, ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి రైళ్లు. ట్రైన్. రైల్ ఈస్ ఇంగ్లీష్ వర్డ్ నిజంగా మాట్లాడితే. సో మనం నిజంగా అట్లాంటి చాలా పదాలు పోయాయి. కొత్త పదాలు పుట్టాల్సిన అవసరం ఉంది. కొత్త పదాలని మనం తెలుగులో మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు, దుర్మార్గం కాకపోతే. ఈవెన్ మన దగ్గర కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే, నేను ఈ మధ్యన ఒక అలవాటు చేసుకున్నాను. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన యూఎస్ నుంచి వచ్చిన మిత్రుడు. ఆయన ఇచ్చిన ఒక నిజంగా ఒక రకంగా స్ఫూర్తి అది. ఆ మిత్రుడు ఏం చెప్పారంటే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఆయన యూఎస్ నుంచి వచ్చాడు, ఆయన చాలా సంవత్సరాలు యూఎస్లో ఉండి వచ్చి ఏ హోటల్కి వెళ్ళినా సర్వర్తో మాట్లాడాలన్నా లేకపోతే ఏదన్నా కౌంటర్లో ఎవరితోనన్నా మాట్లాడాలన్నా కానీ నీకు తెలుగు వచ్చా అని ఫస్ట్ అడుగుతాడు ఆయన. తెలుగు వచ్చాడంటే తెలుగులోనే మాట్లాడతాడు. హిందీ వాడు అనుకోండి, నార్త్ ఇండియన్ ఎవరన్నా పనిచేస్తున్నాడు, హిందీలో మాట్లాడతాడు. ఈ తెలుగు వచ్చా, తెలుగులో మాట్లాడాలి అనే ఒక ఫస్ట్ స్పృహ మనం కోల్పోయాం చాలా వరకు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా డైరెక్ట్ షాపతంతో మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడడమో హిందీలో మాట్లాడడమో చేస్తున్నాం. సో అది చేయకుండా ఫస్ట్ ఒక స్టేజ్లో ఆపడం. ఎస్, తెలుగు వాడితో తెలుగులో మాట్లాడుకుందాం, చక్కగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసేసి మనం మాట్లాడేదంతా నీ తెలంగాణ యాసన, నీ ఆంధ్ర యాసన, మీరెక్కువనా నేనెక్కువనా, ఈ ఇండస్ట్రీలో వచ్చే ఇడుపు కాగితం అనే సినిమా గురించి మాట్లాడుతున్న వాళ్ళు స్టార్ హీరోల డిక్షన్ మార్చుకోరు. ఇప్పుడు మీరు ఓటీటీలో వచ్చే అన్ని రియాలిటీ షోస్ చూడండి. పాటల పోటీలు, సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని షోస్లో ఒక్కరు తెలుగు మాట్లాడరు. దరిద్రం ఏంటంటే మన తెలుగు వాళ్ళు చేసుకునే తెలుగు అతిథులు ఉంటారు అండ్ తెలుగు యాంకర్ ఉంటాడు. ఇద్దరి మధ్య జరిగే సంభాషణకి సబ్ టైటిల్స్ పెడుతున్నారు. అది నిజమే. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన జీవించినంత కాలం మాత్రం ఆయన ఒక్కరు తపన పడ్డాడు. ఆయన చాలా తపన పడ్డారు. ఆయన ఖచ్చితంగా సవరించేవాళ్ళు కూడా. ఏమన్నా తప్పు మాట్లాడుతుంటే చెప్పేవాళ్ళు. ఆయన ఇంకా అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చేవాళ్ళు, వాళ్ళ అబ్బాయి కూడా కొంత పర్లేదు, ఆయన కూడా ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ స్థాయిలో అయితే ప్రయత్నం జరగట్లేదు రియాలిటీ షోస్లో, ప్రత్యేకించి ఈ పాడుతా తీయగ అలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు కండక్ట్ చేసినా కూడా ఆ స్థాయిలో జరగట్లా. బట్ ఇడుపు కాగితం అనే అంశానికి వచ్చేప్పటికీ ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో చూస్తున్నా సంబంధం లేని వ్యవహారాల్లోకి ఆయన లాగటం, ఆయన మీద ఒక బకెట్ బురద వేసేయటం, తర్వాత ఆయన మళ్ళీ కడుక్కోవటం. అంటే సంబంధం లేదు. ఫాస్ట్గా పాపులారిటీ వస్తుందండి పవన్ కళ్యాణ్ మాట్లాడితే. సింపుల్ లాజిక్, నాకైతే అదే అనిపిస్తుంది, అంతకుమించి వేరేం లేదు. ఫస్ట్ పాపులారిటీ వస్తుంది. రెండు, ఆయన ఎంచుకున్న నేపథ్యం, ఎంచుకున్న సబ్జెక్టును చూసారా. ఆయన సనాతన ధర్మం అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. సో ఆయనని మనం టార్గెట్ చేసేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. వై? బికాస్ పవన్ కళ్యాణ్ అనేవాడికి ఆయనకు ఉన్నటువంటి చరిష్మా చాలా, ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్నాడు, అంతవరకు అర్థమవుతుంది స్పష్టంగా చెప్పాలంటే. ఆ చరిష్మా ఎక్కడ ఇంపాక్ట్ చేస్తుందో అనేది ఒక భయం. రెండు, అసలు యాక్చువల్లీ ఆయనను టార్గెట్ చేయడం వల్ల మన పాపులారిటీ పెరుగుతుంది. రెండోది, ఈజీగా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము, అంతా మొత్తం సోషల్ మీడియా అందరిలో చర్చ జరుగుతుంది. ఆయన లాగడం అనేది కరెక్ట్ కానే కాదు. ఆయనకేం సంబంధం? ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన అలో చేయలేదు అన్నారు, ఆయన ఏదో చెప్పారు. సో మళ్ళీ దాన్ని తెలంగాణ ఆంధ్ర మొదలు పెట్టారు. సో ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, హిందీ మీద గొడవ వచ్చింది అనుకోండి. కేటీఆర్ హిందీ ఇంపోజిషన్ మేము ఒప్పుకోము అని చెప్పి మాట్లాడాడు కేటీఆర్, రైట్? హిందీ ఇంపోజిషన్ గురించి మాట్లాడేవాళ్ళు తెలుగు భాషలో ఉన్న తెలంగాణ ఆంధ్ర మధ్యలో గొడవ. మీరు హిందీ వస్తే మాత్రం మన ఆంధ్రం ఒకటేట.
అంటే ఏం లేదు ఇక్కడ టార్గెట్ ఈజ్ నథింగ్ బట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ ఆ ఐడియాలజీకి సంబంధించిన ఎవరైనా సరే దట్ ఈస్ ద టార్గెట్. సో అక్కడ వాళ్ళని అటాక్ చేయాలి కాబట్టి మనం భాష తీసుకొస్తాము, ప్రాంతం తీసుకొస్తాము, కావాలంటే ఉప ప్రాంతీయవాదం తీసుకొస్తాము, కావాలంటే ఇంకా ఏమంటే ఏది కుదిరితే అది తీసుకొచ్చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని నడుస్తున్నటువంటి వ్యవహారం ఈ ఇవన్నీ కాదంటే పెరియార్ టైప్ లో జిన్నాతో అయినా కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటాం, ఈ దేశం నుంచి మమ్మల్ని ఇడిచి చెప్పేసి. అంతే ఏదైనా సరే మాకు విడదీత ధోరణి కావాలి ఎప్పుడైనా సరే. సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చిన ఇంగ్లీష్ భాషని మనం అసిమిలేట్ చేసుకున్న వాళ్ళం, దాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళం, ఈ దేశంలో పుట్టిన హిందీని ఎందుకు వ్యతిరేకించాలండి? నాకు నిన్ననే ఎవరు చెప్తున్నారు, సిలికాన్ ఆంధ్ర అమెరికాలో ఉన్నవాళ్ళు అసలు గొప్పగా పద్యాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు అద్భుతమైనటువంటి కళారూపాలు ఉంటాయి కదా, నృత్య రూపాలన్నీ నేర్చుకుంటున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి. వాళ్ళు భాషలోనే తెలుగులోనే మాట్లాడుతున్నారు, తెలుగును పరిరక్షించడం కోసం విపరీతమైన కృషి చేస్తున్నారు. ఆనంద్ కూచిభట్ల గారు వాళ్ళ టీం ఎంత అద్భుతాలు చేస్తోందండి అక్కడ. అండ్ మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ అద్భుతమైన నిజంగా అక్కడే పుట్టిన వాళ్ళు, అమెరికాలో పుట్టిన వాళ్ళు తెలుగుని గొప్పగా కీర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మన దగ్గర ఉన్న కవుల్ని వీళ్ళని సత్కరిస్తున్నారు, వాళ్ళు పిలుచుకొని అక్కడ అద్భుతంగా వాళ్ళని గౌరవిస్తున్నారు. మన దగ్గర ఏం దౌర్భాగ్యమో ఏమో, తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, ఇది వేరు, అది వేరు అని మాట్లాడుతున్నాం కానీ. సో నా ఒకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా పేరిట వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ చూస్తుంటే నాకు కనబడుతుంది ఒకటి, రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు రాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువైపు జరుగుతున్నాయి, ఇటువైపు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కావాలి. ఎగ్జాక్ట్లీ, అటువైపు నుంచి జరుగుతున్నాయి, ఇటువైపు నుంచి జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఏం చేస్తారంటే వీళ్ళు ఎమోషన్స్ రేజ్ చేస్తారు. మనల్ని ఏం చేస్తారంటే నువ్వు తెలంగాణ వాడివా, ఆంధ్ర వాడివా తేల్చుకో అనే మళ్ళీ మన ముందుకు ఒక ప్రశ్న తీసుకొస్తారు. అప్పుడు కళ్ళు తెరుచుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఇప్పుడే మనం నిజంగా ఒక జాతీయ, దీనికి అన్నిటికీ సొల్యూషన్ ఒకటే, నేషన్ ఫస్ట్, దేశం ముఖ్యమనే ఒక కాన్సెప్ట్లో ఉంటే వీటన్నిటికీ సొల్యూషన్ వచ్చినట్టే. భాష ఎవరిదైనా కావచ్చు, మీ భాషకు నా భాషకి ఎన్నో తేడాలు ఉంటాయి, ఎన్నో యాసలు ఉంటాయి. ప్రతి 200 కిలోమీటర్లకు యాస మారుతుంది. అటు మీరు నార్త్ ఈస్ట్కి వెళ్తే ప్రతి 30 కిలోమీటర్లకు మారుతుంది. తెగలు రకరకాల భాషలు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం కొట్లాడాల్సింది దేని గురించి అని అంటే కనుక ఆ వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగాని ఆ వైవిధ్యాన్ని ఒక అరమరికలుగా భావించి దాని మధ్యలో గోడలు పెట్టుకొని ఇంకా విడదీసే ధోరణికి పెడితే మాత్రం ఇంకా మనం నష్టపోతాం, ఇంకా ఉప ప్రాంతీయవాదాలు వస్తాయి, ఇంకా మనం చాలా దారుణమైన స్థితిలోకి మనం వెళుతాం. ఇప్పటికే మీరు అన్నది కరెక్ట్, సెలబ్రేట్ ఉత్సవంలాగా చేసుకోవాలనే దానికి ఉత్తరాంధ్రలో ప్రతి ఏడాది జరుగుతుందండి సిరిమానోత్సవం విజయనగరంలో చేస్తారు. అవును, ఒక మాను తీసుకొని మానుకు చివరికి ఆ పూజారి ఎక్కి కూర్చొని ఊరేగింపుగా వెళ్తారు అమ్మవారి గుడికి. అదొక వేడుక విజయనగరంలో. దానికి ఎవరు వస్తారు? విజయనగరం సంస్థానాధీశులు వస్తారు. మన ఇప్పుడు అశోక్ ఎవ్రీ ఇయర్ ఆనంద్ గజపతిరాజు గారు ఉన్నంత వరకు వారు వెళ్ళేవారు. ప్రతి ఏడాది ఆయన గవర్నర్ అయితే అవ్వచ్చు కాక వాళ్ళు చందనోత్సవానికి వెళ్తారు సింహాచలంలో ఆలయ ధర్మకర్తగా, అండ్ ఇక్కడ సిరిమానోత్సవానికి వస్తారు. అది ఒక వేడుకగా చేసుకుంటారు. అప్పుడే కదా సంస్కృతి నిలబడేది. అది ఎందుకని అట్లాంటి వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం, ఎగతాళి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమన్నా గవర్నర్ అయ్యారని ఆయన ఏం మానుకోలేదు, తన సంప్రదాయం నేను పాటిస్తున్నారు. అలాగే ఇడుపు కాగితం అనేది దాన్ని అవహేళన చేయాల్సిన పదము కాదు, ఎత్తి చూపాల్సిన సందర్భము కాదు. వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకుంటున్నారు, చేతనైతే గౌరవించండి, చేత కాకపోతే నమస్కారం పెట్టి పక్కన కూర్చోండి, అంతే. ఇదండి ఇడుపు కాగితం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య తిరిగి రాజకీయ రగడ సృష్టించడానికి కొన్ని శక్తులు లేదా కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రయత్నం. దాంట్లో తెలియకుండా కొందరు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఆ భావోద్వేగాల ఉచ్చులో పడి అండ్ ఈ కొన్ని మినుగురు పురుగులు ఆ మంటకు వచ్చి దాంట్లో పడి చనిపోతాయి చూడండి. అట్లాగా వచ్చి అనవసరంగా భావోద్వేగాలు ఉచ్చులో పడిపోతారు. అవసరం లేదు. భాష ఒకటే, యాసలు చాలా ఉన్నాయి, గౌరవించుకుందాం. అమ్మ ఒకటే, అమ్మకి చెల్లెళ్ళు ఎలా ఉంటారో అలాగే యాసలు కూడా, పిన్నులు చిన్నమ్మలు పిన్నమ్మలు ఎట్టుంటారో యాసలు కూడా అన్నీ ఉంటాయి. ఇది మన భాషకే కాదు, హిందీకి ఉన్నాయి. 78 మాండలికాలు ఉన్నాయి. హిందీ అనేది పుట్టింది అదొక ఫౌజీ సైన్యం మాట్లాడుకునే భాష. అది మైథిలి నుంచి పుట్టింది హిందీ. ఇవాళ హిందీని మనం గౌరవించుకోవట్లేదా? అలాగే మన భాష నుంచి పుట్టిన ఉప ప్రాంతీయ యాసల్ని గౌరవించుకుందాం, చేతనైతే సత్కరిద్దాం. ఆ యాసని బతికిస్తే ఇప్పటికీ కూడా నడిపిస్తున్న వాళ్ళని సత్కరించుకుందాం, నిలబెట్టుకుందాం. ఆ ప్రయత్నం అయితే చేద్దాం.